ఇప్పుడు ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాము. అంటే ఫస్ట్ నుంచి వ్లాగ్ తీయాలని చెప్పేసి మీకు చూపించాలని చెప్పి ఇంటికాడ నుంచి అయితే వ్లాగ్ అయితే తీసాను. మేమైతే ఇంకో ఆటో ఎక్కుతున్నాము. సో ఆటో మాట్లాడుకున్నాము. మేము ఎప్పుడు బ్యాక్ సైడ్ కూర్చుంటాము ఎంజాయ్ చేయడానికి ఉంటుందని చెప్పి. ఇంకా నేనైతే మొత్తం తీయలేదు. ఇక్కడైతే దగ్గరికి అయితే వచ్చేసాము. లొకేషన్ చూడండి ఎంత బాగున్నాయి, కొండలు గట్ట ఉన్నాయన్నమాట. మా ఊర్లో ఇటువంటి ఏమీ ఉండవు. సో మాకు చూడగానే చాలా బాగా నచ్చింది లొకేషన్ అయితే. ఇంక మేము అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. కానీ మాకు ఆఫ్టర్నూన్ టైంలో బాగా ఎండ అయితే తగిలేసింది. అయినా సరే మేము ఇంకా ఎంజాయ్మెంట్ అయితే తప్పుకోలేదు. ఇక్కడికి అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సీతపల్లి మాట బేపనమ్మ తల్లి ఇవి చాలా పవర్ఫుల్ మాట. ఏం కోరికలు కోరుకున్నా మనకు అవి అయితే నెరవేరుతాయి. సో ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ టెంపుల్ కాడ అయితే ఆగి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు. సో మేము కూడా అలాగే ఆగాము. సో వెళ్ళే టైంలో కూడా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఎప్పుడు అదొక సెంటిమెంట్ మాట. చూడండి క్యూ మాత్రం ఎంత అలా ఉందో. మేము చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాము. అంటే టెంపుల్ అంతా మారిపోయింది. ఫస్ట్ అయితే ఇలా లేదు మేము వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడైతే టెంపుల్ అంతా మారిపోయింది. చాలా రూల్స్ అయితే పెట్టేశారు. మా ఫ్యామిలీ అందరం కలిపి మేమైతే దర్శనం లైన్లో నుంచున్నాం అన్నమాట. సో వాళ్ళంతా మా ఫ్యామిలీయే. అలా ఒక క్లిప్ అయితే ఇలా తీశాను. మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నిజంగా అంత బాగా జరిగింది అన్నమాట. ఇక్కడైతే ఆ టెంపుల్లో ఉన్న షాప్స్ అన్నమాట. ఇవి టెంపుల్లోనే ఉన్నాయి. సో బయట కూడా చాలా షాప్స్ అన్నీ ఉంటాయి. అవి కూడా మీకు తీసాను. ఇవి బయట మాట చిల్డ్రన్స్కి కావాల్సిన టాయ్స్ మొత్తం అన్నీ అయితే ఉన్నాయి. సో చూసారు ఎంతమంది వచ్చారో. ఆ రోజు సండే వెళ్ళామన్నమాట. ఇంక మా మావయ్యలు అన్నాను చూడు, వాళ్ళు అయితే బండి మీద వస్తున్నారు. సో వాళ్ళు కూడా మా ఊళ్ళో అన్నమాట. అలా వీడియో అయితే తీసారు, నవ్వుకుంటున్నారు తీస్తుంటే. మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మేమైతే అనుకున్న లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము కుకింగ్ గట్ట అన్నీ చేసుకోవాలన్నమాట. సో మేము ఇంటికాడ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి వచ్చేద్దాం అనుకున్నాను. మా అన్నయ్య అన్నాడు ఇంటికాడ ఎందుకు ఇక్కడ చేసుకుందామని చెప్పేసి అనుకున్నారు. మేమైతే ఏ మొక్కు ప్రాసెస్ మీద అయితే వెళ్ళలేదు. అక్కడికి చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి అయితే వస్తారు. మేమైతే మొక్కులు గట్ట కాదు. సో ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాము ఫ్యామిలీతో. చూసేయండి ఫ్రెండ్స్, ఇక్కడ మినీ వాటర్ ఫాల్స్ అన్నది ఉంది. మేము మినీ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. సో మేము అయితే అక్కడికి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడే పార్క్ కూడా ఉందన్నమాట. సత్య హాయ్ చెప్పమ్మా. ఇక్కడ అయితే మేము కుకింగ్ చేయడానికి అయితే వచ్చాము. సో మీకు ఆల్రెడీ మీకు వాయిస్ అందులో మాట్లాడుతున్నాను అనమాట. అంటే మాట్లాడితే అక్కడ పక్కన గాలి వల్ల నా వాయిస్ అయితే గట్టిగా వినిపించట్లేదు. అందుకే మీకు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా బాగుంది. మేము ఇంకా మంచి మంచి ప్లేసెస్కి అయితే వెళ్ళాము. ఏదో కుకింగ్ అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. నేనైతే కుకింగ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. మేము రీల్స్ చేసుకోవడానికైనా వెళ్ళిపోయాము. అసలు మేము కుకింగ్ జోలికే వెళ్ళలేదు. శ్రీనివాస్ ఏం తింటున్నావు? ఐస్ క్రీమ్ తింటున్నావా? నాకు ఎట్టవా? నాకు ఎడతావా? వెన్నీ ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక మీకు అప్డేట్ అన్నది ఇస్తాను అన్నమాట. అక్కడ మా ఫ్యామిలీ కుకింగ్ చేస్తున్నారని చెప్పి మేమైతే ఇక్కడికి అయితే వచ్చేసాము ఎంజాయ్ చేయడానికి, పిక్స్ దిగడానికి. సో ఇది మినీ వాటర్ ఫాల్స్ అన్నమాట. అంటే ఓన్లీ పిక్స్ గట్టా చాలామంది కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు. మేము ఇంకా చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. ఆ మినీ వాటర్ ఫాల్స్ మాకు అంత బాగా నచ్చింది. అంటే ఇంకా పిక్స్ దిగుతున్నమాట. సో అప్పటికైతే మాకైతే కొబ్బరి అయితే పెట్టేశారు. ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది, రండి తింటాకని చెప్పి మేము తినడానికి అయితే వెళ్ళిపోయాము. అప్పటికి మేము రామన్నాము. అంటే ఇంకొక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అయితే మేము వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలంట. సో అలా అని చెప్పేసి ఒక వాటర్ ఫాల్స్ కదా అని చెప్పి మేమైతే ఫుడ్ అయితే తినేసాం. పిల్లలు అందరం ఫస్ట్ కూర్చునిపోయామాట. సో పెద్దవాళ్ళు అయితే తర్వాత కూర్చున్నారు. సో మేమైతే చికెన్ బిర్యానీ అయితే వండారు. అలా అయితే తినేసాము. చికెన్ కర్రీ అది నాకైతే చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ అందరూ ఒకే దిక్కున కూర్చొని అలా తినడం. సో మేము ఇది ఒక పార్టీలా జరుపుకున్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడైతే మా ఇద్దరు సిస్టర్స్ అయితే మిస్ అయ్యారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరం ఉన్నాము. అలా తినేసాము. నేనైతే ఫుడ్ అయితే తినలేదు. అమ్మ కూడా తినలేదు. చూసా లెగిసిపోయింది. హాయ్ ఫ్రెండ్స్,
కోసం అని చెప్పి మా మావయ్య డ్రింక్ అయితే తీసుకున్నారు, ఫుడ్ తినలేదని చెప్పి. సో మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. డ్రింక్ తాగాక అసలేని వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి మా ఫేసెస్ అయితే. సో ఇక్కడే చాలామంది అయితే వచ్చారు. కొండ ఎక్కాలంట, ఒక 3 కిలోమీటర్స్ వరకు అయితే నడిచి వెళ్ళాలంట పైకి. మా ఫ్యామిలీ అందరికీ అయితే ఆవేశం కూడా వచ్చేసింది. సో ఇక్కడైతే టికెట్ ఛార్జ్ చేశారు, 1 పర్సన్కి వచ్చి 20 రూపీస్ అని చెప్పి. చూడండి వాళ్ళ ఫేసెస్ అయితే ఎలా అయిపోయినాయో. అప్పుడే పాపం వాళ్ళు ఫుడ్ తిన్న వల్ల వాళ్ళు అయితే ఎక్కలేకపోయారు, ఆవేశం వచ్చేసింది. నేను మా అమ్మ తినలేని వాళ్ళు మేమైతే ఉత్సాహంగా ఎక్కాను. అమ్మకి పాపం హెల్త్ అయితే బాగాలేదు, అమ్మ కూడా ఎక్కలేకపోయింది. సో మేమైతే చాలా బాగా ఎక్కాము. ఒక్కొక్కరు ఫేస్లో ఫీలింగ్స్ చూడండి ఎట్లా మారిపోయినాయి. అయితే ఇంటికి వెళ్ళిపోద్దాం అన్నట్టు ఫేసెస్ పెట్టారన్నమాట. సో చూడండి ఎక్కలేకపోతున్నారు మొత్తం వాళ్ళందరూ మా ఫ్యామిలీయే. అలా మెల్లిగా ఎక్కుకొని వస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే పరిగెలాడుతున్నాను అటు ఇటు ఇటు అటు అని చెప్పేసి. మా అమ్మ తిడుతుంది, ఎందుకు అంత పైకి ఎక్కి మళ్ళీ కింద దిగుతున్నామని చెప్పేసి తిడుతుంది. సో నాకు ఏమీ ఆవేశం రావట్లేదు, బాగానే ఉన్నాను అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అన్న పాపం ఎక్కలేకపోతున్నారు. చూడండి పాపం చిన్న పిల్లలతో పాటు అయితే ఎక్కుతున్నారు. అలా మధ్యలో ఆగిపోయారు. పాపం మా చింతలి చెప్పులు కూడా తెగిపోయినాయి కొండ ఎక్కుతుంటే. ఇంకా చెప్పులు అయితే మేము పక్కన పాడేసి మేమైతే ఎక్కేసాం కొండ అయితే. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇదైతే కొంచెం వాటర్ చిన్నది మాట, అంటే బాగా ఫ్రంట్ ఉన్నది. సో ఇంకా పైకి ఎక్కాలంట. చాలా పెద్ద కొండ అయితే ఎక్కేసాం మేము. భాగ్యశ్రీ నీకు ఎలా ఉంది? ఏదో సాహసం చేస్తున్నాం అన్నమాట మేము ఇప్పుడు. చూడండి సో ఇక్కడే టెంపుల్ అయితే ఉంది, శివాలయం అన్నమాట. ఈ టెంపుల్కి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇంకా అయితే రీచ్ అయ్యాము. ఇదైతే కొంచెం చిన్నగా ఉంది వాటర్ ఫాల్స్. ఇంకా కొంచెం కొండ పైకి ఎక్కాలంటే అక్కడైతే చాలా పెద్దగా ఉంటుందంట. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆడుకున్నాము. వీళ్ళందరూ చవంటలు అన్నీ పట్టేసిన వాళ్ళు ఇక్కడ అయితే ఎంజాయ్ చేశారు. సో నేనైతే వెళ్ళాలా వద్దని ఆలోచించాను, ఎందుకంటే అంతమంది ఉన్నారు అక్కడ. సో ఆ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. అట్లా వీడియో అయితే నేను తీసుకుని ఉన్నాను. ఇక్కడైతే మా భాగ్యశ్రీ మా వెన్నితల్లి అయితే ఆడేసుకుంటున్నారు. మా అక్క అయితే నన్ను పిలుస్తుంది రమ్మని. సో నేనైతే అలా చూస్తున్నాను, వెళ్ళానా వద్దా అని చెప్పి. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. మా తులసి, సత్య వాళ్ళందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను వెళ్ళనా వద్దా, నాకైతే తడవాలనిపిస్తుంది. పక్కన అని చూస్తేనేమో భయం వేస్తుంది వెళ్ళడానికి, అంటే స్లిప్ అయిపోయి పడిపోతున్నారు అన్నమాట. అయినా సరే అప్పుడు నేను మా అక్క పిలిచిందని చెప్పి నేనైతే వెళ్ళిపోయాను. ఫోన్ మా అక్క తీసుకుని అయితే వీడియో అయితే తీసింది. మేము అంత బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు లేరు, అలా అయితే ఆవేశం పడిపోయి అక్కడైతే కూర్చోడిపోయారు. సో నేనైతే మళ్ళీ మధ్యలో ఉండను, వెళ్ళిపోతాను, ఎందుకంటే అమ్మని పిలవడానికి అయితే వెళ్ళిపోయాను. అమ్మని తీసుకొచ్చి చూడండి అక్కడ ఎంత అల్లరి చేసామో మేము. మధ్యలో వెళ్ళిపోయానని చెప్పాను కదా. సో అమ్మనైతే తీసుకురావడానికి అయితే వెళ్ళాను. అమ్మకైతే అసలు హెల్త్ బాగాలేదు, వామిటింగ్స్ అయినాయి, అలా నీరసంగా అయితే కూర్చుంది. నాకు అలా నచ్చక అయితే అమ్మనైతే నేను తీసుకొచ్చేసి మొత్తం ఫుల్గా అయితే తడిపేశాను. అని మీరు అనుకోవచ్చు, ఎందుకు హెల్త్ బాగాలేనా ఎందుకు తడుపుకోవడం అని చెప్పేసి. సో మేము వెళ్ళింది అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళాము. ఎంత దూరం వచ్చి ఎంజాయ్ చేయకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి మీరే. సో అలాగైతే నేను ఇంకా ఆ పర్పస్ మీద అయితే ఆలోచించి ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, అస్తమానం రాము కదా అని చెప్పేసి అయితే మా అమ్మని అయితే మేము తీసుకోవడానికి అయితే వెళ్ళాను. సో అమ్మని తీసుకొచ్చి ఇంకా మధ్యలోకి చూడండి ఎలా వెళ్తున్నాము. అంటే అంత క్రౌడ్ ఉంది, ఖాళీ లేదు మాట. అంటే ఏవైనా చిన్న స్లిప్ అయితే చాలు పడిపోతాము. సో అంత అలా జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళాం మేము. ఎవరొకళ్ళు సపోర్ట్ ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే, అంటే పట్టుకోవాలి, ఎందుకంటే స్లిప్ అవుతున్నాము. అక్కడ నాచు గట్ట అన్నీ పట్టేసి ఉన్నాయి. మేమైతే వాయిస్ అయితే నేను స్లిప్ చేయట్లేదు. చూడండి అక్కడ ఎంత అల్లరి చేసామో మేము. అక్కడైతే మేము ఆడుకున్నాం అన్నమాట. ఆడుకొని ఫుల్గా తడిచిపోయాము. సో నెక్స్ట్ పైకి వెళ్దామని చెప్పి అనుకున్నాము. అప్పటికి మా అన్నయ్య వాళ్ళు అయితే పైకి వెళ్ళిపోయారు. సో మేమైతే కిందే ఉన్నాము లేడీస్ అందరం. మా మావయ్య మాతో పాటు ఉన్నారు. ఒకసారి మేము కూడా చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. అక్కడ పెద్ద వాటర్ ఫాల్స్ మాట. అక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అక్కడే మేమే ఉన్నాం, ఇంకెవరు లేరు అన్నమాట. చూడండి
ఆ ప్లేస్ కాడికి వెళ్ళాకైతే మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అప్పటి వరకు మా మావయ్య తడవలేదు కింద అయితే. పైకి వచ్చాక మేమే ఉన్నాము, ఇంకా తడిచిపోయారన్నమాట. సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాము అక్కడికైతే. అంటే స్లిప్ అయిపోతుందన్నమాట. ఇంకా మనం పడితే ఇంకా మనుషులు కూడా కనిపించరు, అట్లా ఉంది అదంతా. వెళ్ళాము అక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము తప్ప ఇంకెవరు లేరు. మేమే వెళ్ళి వచ్చేసాకైతే చాలామంది వచ్చేసారు. మేమే ఫస్ట్ అయితే వెళ్ళిపోయిన సాహసం చేసి మరి వెళ్ళాము. ఇక్కడైతే మా తులసి కూడా స్లిప్ అయిపోయి పడిపోయింది. ఇంకా మేము భయం వేసి ఇంకా అయితే బయటకైతే వచ్చేసాము. నిజంగా అంత బాగా ఎంజాయ్ చేస్తామని మేమైతే అనుకోలేదు. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ ఎంజాయ్మెంట్లో అయితే మాకైతే ఫుల్గా ఆకలి కూడా వేసేసింది. అంటే నేను ఫుడ్ ఒకటి తినలేదేమో, మాకైతే బాగా ఆకలి అయితే వేసింది. సో అక్కడైతే ఫుడ్ ఏమీ లేవు, డ్రింక్స్ తప్ప మా దగ్గర అయితే ఏమీ లేవు. ఆ డ్రింక్స్తోనే మేమైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాము. సో వెళ్ళేటప్పుడు అయితే మాకు ఫుడ్ మిగిలింది కదా, ఆటోలో అయితే ఉండిపోయింది. ఆ ఫుడ్ అయితే మేము తినేసాము కొండ అయితే దిగాక. సో ఇక్కడైతే చూడండి కోత అయితే అలా కూర్చొని స్టిల్ అవుతుంది. అక్కడ చాలామంది ఫోటో తీస్తున్నాను, అయితే వీడియో అయితే తీసాను. మా ఒక్కొక్కరి ఫేస్ చూడండి ఎంతలా డల్ అయిపోయినాయో, తడిచిపోయాము. ఫుల్గా అయితే చలి అయితే వేసేసింది. మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాము, ఇంక ఇంటికి బయలుదేరిపోతున్నాం అన్నమాట. ఇక్కడైతే లొకేషన్ అవన్నీ అయితే నాకైతే చాలా బ్యూటిఫుల్గా నచ్చినాయి. మంచి మంచి వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే బాగుంటుంది. సో ఇంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.